హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజున వచ్చేసి మన రాష్ట్రంలో అయితే రైతు భరోసా ఎప్పుడు రిలీజ్ అవుతాయని చాలామంది రైతన్నలు అయితే చాలా రోజుల నుంచి అయితే ఎదురు చూస్తున్నారు. సో ఈ రైతు భరోసా అనేది మన గత 2 సంవత్సరాల నుంచి రైతు భరోసా ఎప్పుడు వస్తాయని మనకైతే రైతన్నలు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు. దీని గురించి అయితే మనం అయితే ఈరోజు సమాచారం అయితే తెలుసుకుందాం. ముందుగా మన తెలంగాణ జాబ్ అప్డేట్స్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి మన సపోర్ట్ చేస్తారని నేనైతే కోరుకుంటున్నాం. ఎందుకంటే మనం పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్లో రూపం రావాలని. సో నోటిఫికేషన్ వెంటనే మీకైతే కొత్త అప్డేట్స్ అనేవి తెలుస్తాయి కనుక సో ముందుకైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈరోజు మనం టాపిక్లోకి వెళ్తే ఈ రైతు భరోసా అనేది చాలా రోజుల నుంచి అయితే మనకైతే పోస్ట్ పోన్స్ అనేవి చేస్తున్నారు. ఎందుకంటే రాష్ట్రం అనేది చాలా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నదని మన రాష్ట్ర ప్రభుత్వం మన రేవంత్ రెడ్డి సార్ అయితే మనకైతే చెప్పడం అయితే జరిగింది. సో అప్పుల్లో ఉంది కనుక మన రైతు భరోసా ఆపివేయడం జరుగుతుందని మన రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్తుందండి. సో ముందుగా చూసుకుంటే ఈ రైతు భరోసాగా అయితే మనకు ఒక విడతకు వచ్చేసి మనకు 6,000 రూపాయలు ఇస్తామని చెప్పడం అయితే జరిగింది. సో అంటే ఒక విడత అంటే ఒక సంవత్సరానికి 2 విడతల్లో 12,000 ఇస్తామని చెప్పడం అయితే జరిగింది. సో ముందుగా ఏం చెప్పడం జరిగింది, హామీల్లో అయితే 7,500 7,500 15,000 ఇస్తామని చెప్పడం అనేది జరిగింది. కానీ సో ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నసరికి 6,000 రూపాయలు చొప్పున ఒక సంవత్సరానికి వచ్చేసి 12,000 రూపాయలు ఇస్తామని చెప్పడం అయితే జరిగింది. ఇందుగాను మన రాష్ట్రంలో వచ్చేసి మొత్తం 9,000 కోట్ల రూపాయలు మనకైతే ఖర్చు అవుతుందని అంచనా వేసి సో ఈ రైతు భరోసా అనేది ఆపివేయడం జరుగుతుంది. సో మనకైతే తెలిసిన విషయం ఏమంటే చాలా రోజుల నుంచి మనకు డిసెంబర్లో యాక్చువల్గా యాసంగికి సంబంధించి డిసెంబర్లోనే పైసలు పడాలి. సో వానాకాలం సంబంధించి కూడా డబ్బులు రిలీజ్ ఇప్పటిదాకా కాలేదు. అలాగే ఈ డిసెంబర్ నెలలో అయితే ఇప్పటిదాకా కూడా రిలీజ్ అవ్వలేదు. చాలామంది రైతు సోదరులు అయితే ఇబ్బంది పడుతున్నారు. యాసంగి పంట వేశారు కానీ దానికి సరిగా పెట్టుబడి లేక చాలామంది అయితే రైతన్నలు అయితే ఇబ్బంది పడుతున్నారు. పంట వేసే టైంలోనే ప్రభుత్వం అనేది సహకరిస్తే రైతులు కూడా ఎంతో కొంత మేరకైతే వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుందని ప్రజలైతే చాలా వరకు ఆలోచిస్తున్నారు. ప్రభుత్వం కూడా ఏ పంటకి ఆ పంటకి అయితే ఒక 2-3 అంటే వారాల్లోనే డబ్బులు ఇచ్చేటట్టు సూచనలు ఉంటేనే బాగుంటుందని ప్రజలైతే నిర్ణయిస్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. సో అంటే మనకు ముందుగా చూసుకుంటే మన రాష్ట్రంలోనే అధికారంలో ఉన్నా సరే సో వచ్చే ఎలక్షన్కి అయితే మన కాంగ్రెస్ పార్టీ రాదన్నట్టుగా చాలామంది అయితే మాట్లాడుకుంటున్నారు. సో దీని గురించి అయితే మనం నెక్స్ట్ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. సో ఈ రైతు భరోసా ఎప్పుడు వస్తాయంటే మనకి ఈ ఉగాది పండగ తర్వాత అయితే మొదలవుతున్నాయని మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి అప్డేట్స్ అయితే వస్తున్నాయి. సో ముందుగా అయితే మనకైతే మన ఉగాది తర్వాత అయితే పైసలు వచ్చే సూచనలు అయితే ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.